హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరొకటి దేవాలయం మీకు చూపిస్తున్నానండి. జానపడం దగ్గర కంచరపాలెం మెట్టు వెళ్ళి జానపడం వెళ్ళే రూటు, అటువైపు వచ్చి రైల్వే స్టేషన్ వచ్చే రూటు, జానపడం వెళ్ళే రూట్ అంటే జానపడం పరిసర ప్రాంతాలకు ఈ గుడి అండి. ఇది జానపడం వాసుడికి ఇది గుడి అండి. చాలా చాలా ఫేమస్ అండి. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర పార్వతి శివాలయం అండి. ఇక్కడ ప్రతిరోజు ప్రతి సోమవారము కార్తీక మాసంలో ప్రతి 4 సోమవారాలు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు కూడా జరుగుతాయండి. ఇక్కడ జానపడం నివాసించే వాళ్ళకి అందరికీ ఇక్కడ గుడి ఫేమస్ అండి. శివయ్య పార్వతి వినాయకుడి వల్ల కూర్చున్న ప్రతిరూపం మనకి కనిపిస్తుందండి. ఇక్కడ శివయ్య పార్వతి బడిలో తనయుడు అండి. శ్రీ విఘ్నేశ్వరి ఈశ్వర పార్వతి ఆలయం అండి. ఇది విగ్రహం ప్రతిష్ట 1985లో ఇది స్థాపించాడండి. ఫిబ్రవరి తారీఖు 8వ నెల అండి, 8వ తారీఖు అండి. 1985. అప్పుడు నేను ఇంకా పుట్టలేదండి. జానపడం దగ్గర అండి. చాలా ఇక్కడ మాత్రం చాలా పూజ కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి. ఇక్కడ అందరూ విగ్రహానికి దాతలు అని పేరుకొని ఇచ్చాడు. మన ఎంట్రన్స్ వెళ్ళగానే తులసి మాత మనకి దర్శనమిస్తుందండి. అలాగే గంట స్తంభం అంటే మనకి శివాలయం అనే ఆలయం మనకి గుర్తు వస్తుందండి. ఏ గుడికైనా గంట స్తంభం ఉంటుంది కదండి. గంట స్తంభం మనకి ఎదురొస్తుంది. ఉడ్డీ అండి. ఉడ్డీలో మాకు కానుకలు వేయొచ్చు అండి. మనకి తోచినంత కానుకలు. అసలు ఉడ్డీ ఎందుకు పెడతాము, ఉడ్డీలో మనకి ఎందుకు డబ్బులు వేస్తాము, అది కూడా ఈ వీడియోలో కూడా ఉందండి. అది మీకు తర్వాత చూపిస్తాను. మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి షిరిడి సాయిబాబాతో మనకి దర్శనమిస్తారండి లెఫ్ట్ సైడ్. ఇక్కడ గుడి పౌర్ణమి రోజు విశేష పూజలు కూడా జరుగుతాయండి. గుడి పౌర్ణమి రోజు ప్రతి రక్షివాడము పలక సేవ కూడా జరుగుతుందండి. ఇంకా గుడి పౌర్ణమి రోజు ఇంకా చెప్పాల్సిన లేదండి. అంగరంగ వైభవంగా చేస్తారండి. అలా పక్కకి ముందుకు వస్తే మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు మనకి దర్శనమిస్తారండి. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ పూజలు విశేష పూజలు కూడా జరుగుతాయండి. సుబ్రహ్మణ్య స్వామి పక్కనే తన తండ్రి శివయ్య కూడా పెట్టాడండి. చూడండి ఎంత అపురూపంగా దర్శనమిస్తున్నాడో సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని, మీరు చేసే పనులు మీ చేసే కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే కొంచెం ముందుకు వస్తే పక్కనే వినాయకుడి గుడి అండి. వినాయకుడి గుడి తన వినాయకుడు మనకి ఏ శుభకార్యమైనా ఏ మొదలుపెట్టినా మనకి మొదటి పూజ అందుకునేది మన గణనాథుడు, మన విఘ్నాథుడు వినాయకుడు అండి. ఇక్కడ వినాయక చవితి రోజు ఇంకా విశేష పూజ కూడా జరుగుతాయండి. వినాయక చవితికి చెప్పాల్సిన లేదు. వినాయక చవితి రోజున సంస్కృత చతుర్థి కూడా పూజ ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తారండి. వినాయక చవితి రోజు ముందుకు వస్తే శివాలయం అండి. అందరూ దర్శించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. కాశీ విశ్వనాథ, శ్రీశైలం మల్లికార్జుననాథ, శ్రీశైలం హరహర మహాదేవ శంభో శంకర. శివ మనకి శివ ఎన్నిసార్లు జపం చేసుకుని మనకు అంత పుణ్యం అండి. నందీశ్వరుడు అండి. అలా పక్కన వస్తే పార్వతీదేవి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే వృత్తి పనుల్లో కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తున్నారండి. ఆంజనేయ స్వామి వాడు ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీర్వాదాలు కూడా దర్శించుకోండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు.